నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దుర్గా. సో, చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్తూనే ఉంటారు. పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా. కాకపోతే ఇక్కడ ఎంతమంది నిజంగా వాళ్ళు చిన్నప్పుడు కోరుకున్న ఆ బలమైన కోరిక నిజం చేసుకుంటున్నారంటే అదొక బిగ్ క్వెషన్ అనే చెప్పాలి. సో, ప్రిపేర్ అయిన వాళ్ళవ్వచ్చు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మధ్యలో వదిలేయటం చూస్తూ ఉన్నాం. లేదా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. ఎనీవే సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి మన దగ్గరున్న అడ్డంకులేంటి? అసలు తెలుసుకుంటే ముందు దానికో సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ డిగ్రీ చేస్తూ కూడా కొంతమంది ఏంటి కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఏజ్ అయిపోతుందనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఆపడం కూడా చూస్తూ ఉంటాం. సో, డిగ్రీ చేస్తూ కూడా నిజంగా ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ప్రిపేర్ అవ్వొచ్చా? అంటే అవుననే చెప్తున్నారు. మరి చూద్దాం ఈరోజు కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇదంతా వినేసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సో, మనతో పాటు ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. సో, ఏఐ ఇప్పుడు మీరు ఇస్తున్న కోచింగ్‌లో అవ్వచ్చు, లేదా యూపీఎస్‌సి వాళ్ళకవ్వచ్చు, ఎంతవరకి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ కోర్స్ మీద? అంటే ప్రాక్టికల్‌గా మాట్లాడాలి అంటే నిజంగా ఒక అంటే ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఒక బేసిక్ మెచ్యూరిటీతో ఉండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్ వాడుకుంటే హ్మ్. నిజంగా సక్సెస్‌కి చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. హుహు. అలాగే సపోర్టివ్‌గా ఒక టీచర్, ఒక గైడ్, ఒక మెంటర్ ఉంటే ఉంటే. సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంతేగాని ఒకప్పుడులాగా కోచింగ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు జనరేషన్‌లో అవసరం లేదు. ఓకే. పిల్లలకి బేసిక్‌గా కావాల్సిందేంటంటే ప్రాపర్ ఎక్స్‌పోజర్ కావాలి, గైడెన్స్ కావాలి. ఒకవేళ నిజంగా నేను కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం క్లాస్ రూమ్‌లో క్లాసులు చెప్పేవాళ్ళు కాదు. అది ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. ఆ క్లాస్ అవుట్‌పుట్‌ని పిల్లలు ఏ రకంగా తీసుకుంటున్నారు? వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు? వాళ్ళలో అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నిటిని టెస్ట్ చేసి ఓకే. ఆహ్, ఒక ప్రాపర్ వేలో, ఒక ట్రాక్‌లో తీసుకెళ్ళడానికి ఒక ఒక రిసోర్స్ పర్సన్ అనేవాళ్ళు కరెక్ట్‌గా ఉంటే, నిజంగా ఎటువంటి లాట్ ఆఫ్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేకుండా ఈ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసి మంచి ర్యాంక్స్ తీసుకోవచ్చు. దానికి ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది ప్రిలిమ్స్‌కి మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ ఇవ్వడంలో కావచ్చు, సిలబస్ ఎక్స్‌ప్లనేషన్‌లో కావచ్చు, మోడల్ ఆన్సర్స్‌లో కావచ్చు, అలాగే ప్రీవియస్ మనకు ఆల్రెడీ ట్రాన్స్‌క్రిప్ట్ సీనియర్ ర్యాంకర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఆల్రెడీ పాత డేటా అంతా మనకి నెట్‌లో అవైలబుల్ ఉంది. ఉంటుంది. సో, ఇవన్నిటిని మనం కన్సాలిడేట్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో చేసుకుంటూ వాటన్నిటిని మనం ప్రాపర్‌గా ఒక గైడ్ త్రూ మనం ఫాలో అయితే, మనం డెఫినిట్‌గా ఈ ఏఐ హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్కువుంటాయి. అంటే మీరిప్పుడు తక్షశిలలో ఏఐని యూజ్ చేసి ఏఐ బేస్డ్‌గా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయా? అంటే లైక్ వాటి ద్వారా యూజ్ చేసుకొని ఏమైనా కోచింగ్స్? ఇన్‌స్టిట్యూషన్స్ ఖచ్చితంగా అప్‌డేటెడ్ మెకానిజమ్స్‌కి అడాప్ట్ అవ్వాలండి. హ్మ్. ఎందుకంటే అది టెస్ట్ సీరీస్. ఒకప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి అంటే పిల్లలకు ఆఫ్‌లైన్ టెస్ట్ రాయాలి, సెంటర్‌కెళ్ళాలి, కూర్చోవాలి, రాయాలి, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయాలి అంటే ఓఎంఆర్ షీట్స్ కావచ్చు, డిస్క్రిప్ట్ బాగా టైమ్ హ్మ్. టేకింగ్ ప్రాసెస్. అవును. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వి హావ్ ఈజీ మెకానిజమ్స్ వచ్చేసాయి. ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం సిస్టమ్ ముందు కూర్చొని తల అటు తిప్పినా, ఇటు తిప్పినా ఆపరేట్ చేయొచ్చు. ఈ రైట్. ఎగ్జామ్స్ పెట్టేయొచ్చు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంది. హ్మ్. సో, కోచింగ్ సెంటర్స్ కొంత ఇబ్బంది పడతాయి. హ్మ్. ఏది హ్మ్. ఓన్లీ కోచింగ్ ఇచ్చి లక్షలు, లక్షలు వసూలు చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అందుకే మీరు గమనించొచ్చు. గత 10 సంవత్సరాల క్రితం అసలు అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇవ్వని ఇన్‌స్టిట్యూట్స్, హ్మ్. ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఈ సంవత్సరం మీరు ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తున్నారు. హుహు. హ్మ్. సో, ఇట్స్ ఏ డిఫరెంట్ గేమ్. ఏఐ వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. కానీ స్టూడెంట్స్ హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఎటువంటివి అంటే జాగ్రత్తలు? ఆన్‌లైన్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌తో మాట్లాడుకుందాం. మీరు ఇంతకుముందు ఆన్‌లైన్‌లో చూస్తే హెయిర్ గమ్మీస్ అని వచ్చేవి. హ్మ్. హ్మ్. మీకు హెయిర్ ఊడిపోతుందా? లేపోతే ఈ గమ్మీస్ వేసుకోండి అని. దాని నుంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు మీకెవరైనా కనపడ్డారా? ఆ యాడ్స్ మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయా? ఇప్పుడు ఆ! మళ్ళీ కొత్త ట్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ అదే హెయిర్ లాస్ అనుకుంటే, మా ఎక్స్‌పర్ట్స్ మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారు అని యాడ్స్ రావడం మొదలుపెట్టాయి. హ్మ్. సో, మళ్ళా ఆ ఫ్రీ కన్సల్టేషన్‌కి అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ కన్సల్టేషన్ వల్ల అల్టిమేట్‌గా ఎక్కడ ల్యాండ్ అవుతారంటే ఒక 6 మంత్స్ మీరు వాళ్ళ ప్రొడక్ట్స్ వాడాలి. వాడాలి. అసలక్కడ కన్సల్టెంట్స్‌లో నిజంగా మనకి డెర్మటాలజిస్టులు చూస్తున్నారా? హ్మ్. లేపోతే వాళ్ళని ట్రైన్ చేసిన ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ మనకి కన్సల్ట్ ఓహ్! అవుతున్నారా? ఓకే. సో, మన ఫోటోస్ చూసి వాళ్ళు మనకి మెడిసిన్ పంపించేస్తారు. హ్మ్. మనం ఎవరిని నమ్మాలి? మనకి ఇంటి దగ్గరలోనో ఒక బెస్ట్ డెర్మటాలజిస్ట్
మెడికల్ ప్రాక్టీషనర్‌ని నమ్మాలా? లేపోతే ఆన్‌లైన్‌లో పలానా బ్రాండ్ యొక్క ఎక్స్‌పర్ట్ అంట. వీళ్ళు ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ ఇచ్చేస్తారంటే వాళ్ళని నమ్మాలా? కరెక్టే. అంటే యాడ్ చూసేసి మనం వెళ్ళిపోతున్నాం సో, డైరెక్ట్‌గా. హ్మ్. వాటెవర్ ఆన్‌లైన్‌లో వచ్చే బ్రాండ్స్ సంబంధించి యూపీఎస్‌సి ప్రిపరేషన్‌కి ఐ మీన్ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. హ్మ్. యూపీఎస్‌సి ప్రిపరేషన్‌లో గూడా ఇప్పుడు ఎలా ఉంటదంటే టాపర్స్ నోట్స్ అని సెల్ చేస్తారు. హ్మ్. ఇదిగో పలానా ఆల్ ఇండియా టాపర్స్ నోట్స్ అంతా ఉంది. ఇంక మీరు సెపరేట్‌గా నోట్స్ రాసుకోక్కర్లేదు. అవసరం వాళ్ళ లేదు. నోట్స్. హ్మ్. అసలు నోట్స్ అంటే ఏంటి? స్టూడెంట్ సొంతంగా ప్రిపేర్ చేసుకునేది నోట్స్. చేసుకునేది. అవును. అది కాకుండా ఈ అలాంటి నోట్సెస్ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు. హ్మ్. ఒక్క ర్యాంకర్‌కైనా అది ఉపయోగపడిందని ఒక్క ర్యాంకర్ ఏం చెప్పాడా? అది జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే. రైట్. అది రిఫరెన్స్ తీసుకొని ప్రతి స్టూడెంటు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే నిజంగా అది వాళ్ళని ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషన్ మొత్తం అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మొదటి రైట్. నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే లెర్నింగ్ ఉండట్లేదు అక్కడ. ఎవరో చేసింది మనం దాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాం ఇప్పుడు తప్ప టాపర్ నోట్స్ అంటే వాళ్ళకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఉంటుంది. ఆ అండర్‌స్టాండింగ్ కాకుండా అడిషనల్‌గా వాళ్ళు ఏం పాయింట్స్ వాళ్ళు రిమైండ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్‌నే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. హ్మ్. ఆ నోట్స్ నేను తీసుకుంటే నాకు ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదనేది వాళ్ళు డిసైడ్ చేయలేరు కదా! చేయలేరు. ఆఫ్ సో, కోర్స్. నాకది రిఫరెన్స్. ఓకే. ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్‌ని వీళ్ళెలా నోట్స్ తయారు చేసుకున్నారు. నేనెలా చేసుకోవాలి అనే హ్మ్. దానికి రిఫరెన్స్ తప్ప అవి కాదు. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా ఆన్‌లైన్ సెల్లింగ్ బ్రాండ్స్ అనేవి జస్ట్ ఆ ప్రొడక్ట్ సెల్లింగ్ కోసం, హ్మ్. ఆన్‌లైన్‌లో ఆ కోర్స్ సెల్లింగ్ కోసం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే. సో, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకొని ఎవరో ఒకళ్ళుంటారు. వాళ్ళ హ్మ్. చుట్టుపక్కల ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, కోచింగ్ సెంటర్స్‌లో ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు కోచింగ్ తీసుకుంటే తప్పే ఉంది. హ్మ్. ఇప్పుడు జిమ్‌కెళ్తాము. జిమ్‌కెళ్ళిన తర్వాత సొంతంగా చేసుకునే వాళ్ళుంటారు. ట్రైనర్‌ని పెట్టుకునేవాళ్ళు. ట్రైనర్‌ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇప్పుడు నేను సొంతంగా చేసుకుంటానంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హ్మ్. మనకి సపోర్ట్ చేసి ఒక ట్రైనర్ ఉండి మనల్ని రెగ్యులర్‌గా చేయిస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ తొందరగా ఈజీగా. కనబడతాయి. రైట్. ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది మనకి దగ్గరుండి చెప్తారు కాబట్టి రిజల్ట్ బావుంటుంది. సో, కోచింగ్ అనే దాన్ని బోతన్‌లా చూడకుండా హ్మ్. లక్షలు లక్షలు కట్టేదాన్ని పక్కకు పెట్టేసి మినిమమ్ గైడెన్స్ అనేది ఎలా ప్రాపర్‌గా తీసుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా యాస్పిరెంట్స్ ఆలోచించాలి. ఖచ్చితంగా అండి. అంటే లైక్ మీ మీ ఇన్‌స్టిట్యూట్‌లో పర్టిక్యులర్‌గా అంటే బేస్డ్ అంటే స్టూడెంట్ బేస్డ్ ఫీజెస్ ఉంటాయి. ఎలా ఉంటుంది? అంటే మీరన్నారు ఇందాక లైక్ కొంతమంది వాళ్ళ మార్క్స్‌ని బట్టో లేదా వాళ్ళకి ఎన్ని నెలలు కోచింగ్ అవసరం అని కూడా చూస్తారని యెస్. చెప్పారు. సో, అంటే డిపెండ్స్ ఆన్ దట్ మీరు సెక్షన్స్ డివైడ్ చేయడమా? లేదా కోచింగ్ టైమ్ డిసైడ్ చేయడము, ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుందా ఎవ్రీవన్? బేసిక్‌గా మాకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి. అదే ఓకే. కానీ ఆ లిమిటెడ్ సీట్స్‌లో మాకుండే ఒక ఇబ్బందేంటంటే, ఈ లిమిటెడ్ సీట్స్‌కి ఆటోమేటిక్‌గా సీట్స్ ఫిల్ అయిపోయినా కొంతమంది బాగా మెరిటోరియస్ ఉంటారు. వాళ్ళు అఫోర్డబిలిటీ తక్కువుంటది. హుహుహు. వాళ్ళు హ్మ్. ఫీజ్ కట్టలేని పరిస్థితి ఉంటది. అవును. కానీ మెరిటోరియస్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. సో, వాళ్ళకి ఆహ్, ఆ ప్రోగ్రామ్‌లోకి తీసుకెళ్ళడానికి తక్షశిల మాకు స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. హుహు. ఆ స్కాలర్‌షిప్స్ గూడా ఒక జెన్యూన్ ఇంటెన్షన్‌తో ఎవరైతే 950 మార్క్స్ ఇంటర్మీడియేట్‌లో 950 మార్క్స్ పైనుంటాయో, వాళ్ళు గనక అప్రోచ్ అయితే వాళ్ళకి తక్షశిల స్కాలర్‌షిప్ కింద 3 ఇయర్స్ పాటు రెసిడెన్షియల్ అంటే హాస్టల్ అండ్ ఫుడ్ కంప్లీట్‌గా ఫ్రీ ఇస్తాం. హాస్టల్ అండ్ ఫుడ్ ఇస్తారా? ఆ! జనరల్‌గా స్కాలర్‌షిప్ అంటే ఫీలో తగ్గించడమో, లేకపోతే ఏదో ఎంతో అంటే డిస్కౌంటో, ఫ్రీగా చెప్పడమో ఉంటుంది. ఇదేంటి హాస్టల్? అంటే హ్మ్. కోచింగ్ అనే ఫీల్డ్‌లో ఇదొక ట్రాప్ అండి. హ్మ్. నాకు ఎక్కువ అడ్మిషన్స్ కావాలి అంటే నేను హ్మ్. ఆహ్, కొంతమందికి స్కాలర్‌షిప్ ఇస్తాను. కొంతమంది ఫ్రీ కోచింగ్ ఇస్తాను. అవును. కొంతమందికి 50%. హ్మ్. ఇప్పుడు కోచింగ్ అంటే ఒక క్లాస్ రూమ్‌లో ఒక 30, 40 మంది ఉన్న చోట నేను ఒక 10 చైర్‌లు ఎక్స్‌ట్రా ఏసి పెడితే ఇన్‌స్టిట్యూట్‌కి పెద్ద లాస్ ఏం ఉండదు. హ్మ్. అంతే. ఇట్స్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ హ్మ్. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. ఫ్రీ కోచింగ్ అనేది. హ్మ్. బట్ తక్షశిల యొక్క ఇనిషియేటివ్ మా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ అఫోర్డబిలిటీ తక్కువున్న వాళ్ళు, మెరిటోరియస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ కింద ఈ ఫ్రీ హాస్టల్ ఏంటంటే ఆహ్, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాకు లిమిటెడ్ ఉంటుంది. హ్మ్. 60 మెంబర్స్‌కి హాస్టల్. సో, అది మాత్రమే ఇవ్వగలం. హ్మ్. మేమేది ఇదొక ఎక్స్‌ట్రా మోడల్ మెంబర్స్‌కి. లాగా బిజినెస్ మోడల్ లాగా ఎంతమందొస్తే అంతమందిని తీసుకునే మోడల్ కాదు. హ్మ్. సో, వాళ్ళకి రెసిడెన్షియల్ మోడ్‌లో గనుక వాళ్ళకి ఫ్రీగా సపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి 3 ఇయర్స్ పాటు హ్మ్. ఆల్‌మోస్ట్ మీరు ఎక్కడ బేసిక్ హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ మినిమమ్ ఒక 6,000-10,000 ఉంటుందా? హ్మ్. సో, అలాగా అవును. ఎవ్రీ మంత్ ఇయర్‌లీ ఒక 60,000-70,000, 80,000 ఉంటుందా? అలా హ్మ్. 3 ఇయర్స్ పాటు. హుహు. సో, 3 ఇయర్స్ పాటు ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓహో! నైస్. సో, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందా? రీసెంట్‌గా స్టార్ట్ అది అయిందా? అది రీసెంట్‌గా పెట్టామండి. రీసెంట్‌గా యాహ్! పెట్టారు. సో, ఎలా ఉంది రెస్పాన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఏదో అంటే మాకు కూడా ఉపయోగపడుతుంది. మెరిటోరియస్ కావాలి కదా! కావాలి. రైట్. సో, సూపర్. అండ్ ఇక్కడ ఇంకొకటి అంటే మన దగ్గర ఓన్లీ తెలుగు వాళ్ళేనా? లైక్
వేరే స్టేట్స్ నుంచి అయినా సౌత్ తీసుకుంటారు. ఇండియా నుంచి ఉన్నారండి. ఎందుకంటే సౌత్ ఈ పబ్లిక్ పాలిసీ అనే కోర్సు చాలా రెప్యూటెడ్ కోర్స్. అవును. కాంపిటీషన్ చాలా ఇది అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకి ఇందులో బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసి దీనికి కాంపిటీషన్ ఎక్కువుంటుంది. హుహు. సో, అందుకనే మేము ఆ బార్ పెట్టి 950 కన్నా ఎక్కువొచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువిస్తున్నాం. సో, సౌత్ ఇండియన్ నుంచి ఉన్న అందరూ ఆల్‌మోస్ట్ ఉంటారు. ఆల్ స్టేట్స్ నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక డౌటొస్తది. పేరెంట్స్ జాయిన్ జేయడానికొచ్చినప్పుడు సో, మనకి చదువు ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ కాబట్టి, సో, డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటారు. హ్మ్. మరి మీరు హాస్టల్‌లో ఓకే. ఫ్రీ అయినా, ఫీ కట్టినా పక్కన బెడితే మీరెలాంటి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ అంటే చేస్తారు? ప్రెడామినెంట్‌లీ తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ మందుంటారు కాబట్టి ఆ బేస్డ్ ఫుడ్డే ఉంటుందండి. ఎక్కువ. బట్ అప్పుడప్పుడు రోటీ ఇవుంటాయి. హ్మ్. బట్ మన అదర్ స్టేట్స్ నుంచి తక్కువుంటారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతుంటారు. కానీ సౌత్ అంటే మోస్ట్‌లీ ఒకేలాంటి ఫుడ్ తింటూ యెస్. ఉంటాం. యెస్. యాహ్! యెస్. టోటల్ కంప్లీట్‌లీ అపోజిట్ ఉండదు కాబట్టి అంటే మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రాసెస్‌లో హ్మ్. 3 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్‌గా ఉండే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ కోచింగ్‌కెళ్తారు. హ్మ్. సో, అక్కడ ఫుడ్ అనేది కన్‌స్టెంట్ అవుతది. ఉంటుంది. అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. అలాగే ఇక్కడేంటంటే మనం ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి తగ్గట్టు హ్మ్. వాళ్ళు అలవాటు పడుతుంటారు. స్లోగా అది అన్ని రకాలుగా అందరికీ యోగ్యంగా ఉండేటట్టే చూస్తాం గానీ, డెఫినెట్. ఇబ్బంది పడేటట్టు కాదు. ఓకే. ఓకే. సో, కమింగ్ టు ఇంకొక డౌట్ వస్తదేంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు డిగ్రీ విత్ ఐఏఎస్, ఐపీఎస్ ఫైన్ దట్ ఈస్ గుడ్. బట్ పాపం కొంతమంది ఉంటారు మేము ఆల్రెడీ డిగ్రీలు చేసేసాం అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోలేం కదా! బట్ మేము అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మీ తక్షశిల వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు? తక్షశిల ఐఏఎస్ అకాడమీ నుంచి ఈ కోచింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని హ్మ్. ఆహ్, మేమొక ఒక ఐడియల్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకెళ్తున్నాం. హ్మ్. సో, కోచింగ్ అనేది కేవలం వచ్చారా, క్లాసులు విన్నారా, ప్రాక్టీస్ టెస్టులు రాసారా, వెళ్ళిపోయారా అనేది కాకుండా ఇదొక ఓవరాల్‌గా వాళ్ళకి ఒక నాలెడ్జ్ బేస్‌ని పెంచాలి. అలాగే ఈ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఏదైతే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారో అంటే హ్మ్. 1-2 ఇయర్స్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ కదా! హ్మ్. సో, ఆ 2 ఇయర్స్‌ని మేము ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకునేటట్టుగా మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలిసీ హ్మ్. అనే ప్రోగ్రామ్‌ని మేము లాంచ్ చేసాం. హుహు. సో, ఇక్కడేంటంటే తక్షశిలాలో ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేసాం. ఓహ్! ఉంది. ఆ! సో, ఈ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే బేసిక్‌గా మీరు ఈ ఇయర్ రిజల్ట్స్ చూసుంటారు. 2025, 26 రిజల్ట్స్‌లో మంచి రిజల్ట్స్ ఎవరికొచ్చాయి అనేది మనం చెప్పొచ్చు. ప్రాక్టికల్‌గా అందరూ అడ్మైర్ చేసేవి మీరు జేఎంఐ జామియా మిలియా ఇస్లామియా హ్మ్. ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒకే ఇన్‌స్టిట్యూట్ నుంచి 38 మంది ర్యాంకర్స్ వచ్చారు. హ్మ్. అలాగే తమిళనాడు గవర్నమెంట్ స్కీమ్ హ్మ్. దాని నుంచి 52 మెంబర్స్ హ్మ్. రెసిడెన్షియల్ కోచింగ్ తమిళనాడు గవర్నమెంట్ స్పాన్సర్డ్. అలాగే ఫోరం ఐఏఎస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంది. సో, ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్‌లో పిల్లలకి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇచ్చి 24/7 కన్సిస్టెంట్‌గా పిల్లల్ని మానిటర్ చేయడం, సూపర్వైజ్ చేయడం గనక జరిగి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తే హ్మ్. రిజల్ట్ చాలా బావుంటుంది. ఓకే. మన తెలుగు స్టేట్స్‌లో ఆ అట్మాస్ఫియర్, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది మన హ్మ్. దగ్గర లేదు. హ్మ్. కాబట్టి మీరు చూడొచ్చు ఈ సంవత్సరం రిజల్ట్స్ ఏపీ నుంచి చాలా తక్కువొచ్చాయి. హ్మ్. కానీ ఎవరు మాట్లాడరు. రిజల్ట్ ఎక్కువొస్తే మాత్రం మావే అని అందరూ చెప్తారు. హైలైట్ చేసుకుంటూ ఉంటారు. రైట్. బట్ రిజల్ట్స్ రాలేదంటే ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? హ్మ్. ఎవరి ఫెయిల్యూర్ అది? సో, అసలు ఈ ఎక్స్‌పోజరు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది మనం బిల్డ్ చేస్తే హ్మ్. ఖచ్చితంగా బయట వెళ్ళే బదులు ఇక్కడికొచ్చి హ్మ్. ఎందుకంటే ఈ జామియా మిలియా, ఈ జేఎంఐ ఇన్‌స్టిట్యూట్‌లో కావచ్చు, తమిళనాడు ఆహ్, ఆహ్, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కావచ్చు, ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్‌లో కొంత ఆథెంటిసిటీ ఎక్కువుంటుంది. హ్మ్. అలాగే పిల్లలు కాన్సంట్రేట్ చేయడానికి, డీవియేట్ అవ్వకుండా ఫోకస్డ్‌గా వాళ్ళు కాన్సంట్రేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఒకే చోట అన్ని రిసోర్సెస్ మనకి అవైలబిలిటీ ఉండటం వల్ల క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ కావచ్చు, అలాగే వాళ్ళకి ఫిజికల్ ఫిట్‌నెస్ కావచ్చు, యోగా, మార్నింగ్ జిమ్మో లేపోతే బ్యాడ్మింటనో ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండటం వల్ల ఒక దగ్గర ఈ 360 డిగ్రీస్‌లో ఒక యాస్పిరెంట్ ర్యాంకర్ అవ్వడానికి ఎన్ని రిసోర్సెస్ అయితే కావాలో, అన్ని రిసోర్సెస్ ఒకే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్‌గా మనకి గనక అందుబాటులో ఉంటే డెఫినిట్‌గా అది ప్లస్ అవుతుంది. హ్మ్. సో, ఆ రకంగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ అలాగే కంటిన్యూయేషన్‌గా 2 ఇయర్స్ హ్మ్. అంటే 1 ఇయర్ కంటిన్యూగా స్టూడెంట్ గనక ఈ ప్రోగ్రామ్‌లో ఉంటే ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లో వీళ్ళకి ఈ కోచింగు, ఫెసిలిటీసు అన్నిటితో పాటు వి ఆర్ ఆఫరింగ్
పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ. ఓహ్! ఓకే. ఆ! అదే స్టూడెంట్ 2 ఇయర్స్ ఆ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఆహాహా! హి విల్ గెట్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ది కంప్లీషన్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫర్ 2 ఇయర్స్. ఓకే. డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ లాగా మనకి ఇక్కడ పీజీ విత్ ఐఏఎస్ పీజీ విత్ అనిపిస్తుంది. ఐఏఎస్. ఓకే. సో, ఆ! దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ నేను ఒకే అండర్ సింగిల్ రూఫ్ నాకు వచ్చేస్తాయేమో. అన్ని సపోర్ట్ దొరుకుతుంది. అన్ని రిసోర్సెస్ నాకు అందుబాటులో ఉంటాయి. ఫ్యాకల్టీ కావచ్చు, అదర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే పర్సనల్ డెవలప్‌మెంట్ కూడా స్పోర్ట్స్ కావచ్చు, ఫిజికల్ ఫిట్‌నెస్ కావచ్చు, కాన్సంట్రేషన్ కావచ్చు, అన్ని రకాలుగా ఒకే చోట అందుబాటులో మనం ఉంచడం వల్ల హ్మ్. బెటర్ రిజల్ట్స్ తీసుకురావచ్చు అనేది మా ఎజెండా. ఓకే. సో, అంటే ఇది కూడా విజయవాడలోనే సేమ్ యాహ్! విజయవాడలో. తక్షశిలలోనే ఉంటుందా? అంటే అవునండి. కంపల్సరీ రెసిడెన్షియల్ ఉండాలి అని రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది పెట్టింది పిల్లలు ఎక్కువ టైం ఈ కేటాయిస్తారు ఫోకస్ చదువుకోవడానికి. చేస్తారండి. రైట్. రైట్. సో, అంటే మరి దీనికి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు సో, ఇంటర్ మార్క్స్ చూస్తారు. ఏది డిగ్రీ కోసం. మరి హ్మ్. దీనికి పర్టిక్యులర్‌గా ఏం చూస్తారు? అంటే ఇది మేము ఆలోచించింది లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఓకే. బేసిక్‌గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ అకాడమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌లో మెరిట్ చూపించిన వాళ్ళు ప్రిఫరబుల్లీ ఐఐటీస్ నుంచి, ఐఐఎమ్స్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి పాస్ ఔట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ 2 ఇయర్స్ పాటు వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లో హాస్టల్ కంప్లీట్‌గా ఫ్రీ ఇద్దాము అనేది మా ఆబ్జెక్టివ్. ఓహ్! హాస్టల్ సో, ఫ్రీ. జస్ట్ స్టూడెంట్స్ కోచింగ్ ఫీజ్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి కోచింగ్ కంప్లీట్ అవుతుంది. హ్మ్. రెసిడెన్షియల్ యాక్సెస్ వచ్చేస్తుంది. అలాగే ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ డిగ్రీ గూడా వస్తుంది. హుహు. సో, ఫ్రీ వీళ్ళకి కూడా ఇచ్చేస్తారయితే. యెస్. ఆ! సూపర్. దెన్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. డీవియేషన్స్ ఎక్కువుంటాయి. లోకల్‌గా పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. అది ఏజ్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, వాటెవర్. సో, మరలా డీవియేట్ అవుతున్న వాళ్ళు అవ్వకుండా ఉండాలంటే ఏం జేయాలి? లేదా డీవియేషన్ వల్ల ఎంతమంది లాస్ అవుతున్నారు ఇక్కడ అంటే ఏం చెప్తారు? అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్‌లో డీవియేట్ అవ్వడం అంటే సాధారణంగా హ్మ్. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జనరల్‌గా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒకప్పుడు తక్షశిలాలో గూడా మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే ఆహ్, ఏదో ఒక డిగ్రీ తీసుకొని హ్మ్. బీఏనో, బీకామో, బీఎస్సీ అలా తీసుకొని అడిషనల్‌గా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. హ్మ్. సో, అక్కడ డీవియేషన్స్ అలాగే డైల్యూట్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నవంబర్‌లో ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి. హ్మ్. అలాగే ఏప్రిల్‌లో ఇంకో సెమిస్టర్ రాయాలి. సో, ఉండే 10 మంత్స్‌లో 2 మంత్స్ హాలిడేస్ పోతే ఉండే 10 మంత్స్‌లో అక్టోబర్, నవంబర్ డిగ్రీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టేయాల్సొస్తది. హ్మ్. మళ్ళీ మార్చ్ అండ్ ఏప్రిల్ సెకండ్ సెమిస్టర్‌కి టైం ప్రిపేర్ కేటాయించేయాలి. అవును. మధ్యలో హాలిడేస్ హ్మ్. సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్, ఇవన్నీ కావచ్చు. హ్మ్. సో, ఇంత టైంలో మాక్సిమం డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే జనరల్ డిగ్రీ స్టూడెంట్స్‌కి మాక్సిమం ప్రతి ఇయర్ ఒక 3-4 మంత్స్ మాత్రమే టైం దొరుకుతుంది. హ్మ్. సో, ఫర్ ఈ దీనన్నిటిని ప్రిపరేషన్‌కంటారు. జనరల్ ఆ! ప్రిపరేషన్‌లో ఆ! మిగతా అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో నాకు తెలిసి. హ్మ్. సో, తక్షశిలాలో మేము డిజైన్ చేసిన ఈ కరిక్యులమ్ ఏదైతే బీఏ పబ్లిక్ పాలసీ విత్ ఐఏఎస్ కోచింగ్‌లో ఏంటంటే సివిల్స్ కోచింగు, డిగ్రీ సెపరేట్‌గా చదవక్కర్లా. 2 ఒకటే చేయొచ్చు. దాంట్లో ఒకటే అట్ ఎ అయిపోతాయి. టైమ్. హ్మ్. కాబట్టి పిల్లలకి డీవియేషన్స్ ఉండవు. మీ పిల్లలు జూన్ నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్‌లో ఎండ్ అయ్యే వరకు గూడా కంటిన్యూయస్‌గా ఒకటే సిలబస్ చదువుతారు. అందులోనే ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే రిజల్ట్స్ వస్తుంటాయి. సో, ఎవ్రీథింగ్ అండర్ సింగిల్ రూఫ్. అలాగే పిల్లలు కన్సిస్టెంట్‌గా ఒకటే డైరెక్షన్‌లో మూవ్ అవుతా ఉంటారు. హ్మ్. సో, డీవియేషన్స్ డైల్యూట్ అవ్వడానికి స్కోప్ ఉండదు. రైట్. సో, వాళ్ళు ఆడుతూ పాడుతూ సింపుల్‌గా డిగ్రీ కంప్లీట్ చేసినా హ్మ్. వాళ్ళకి తెలియకుండానే ఐ మీన్ హ్మ్. అదే. తెలియకుండానే సివిల్స్ ప్రిపరేషన్ అయిపోద్ది. రైట్. అంటే వాళ్ళు ఒకే దెబ్బకి సెపరేట్‌గా 2 పిట్టలన్నట్లు మనకి డిగ్రీ వచ్చేస్తుంది. ఇది గూడా అయిపోతుంది కోచింగ్. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో, ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మీరిప్పుడు తక్షశిల ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఇస్తూ ఉంటారు. సో, సక్సెస్ రేట్ ఎలా ఉంది? మీ దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళ గురించి ఏమైనా ఇప్పుడు చెప్తారా? ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ విత్ ఐఏఎస్ మేము ఆల్‌మోస్ట్ 2017 నుంచి ఇస్తున్నామండి. హ్మ్. సో, కోవిడ్ వచ్చే టైంకి వి హావ్ డన్ విత్ 2, 3 బ్యాచెస్. హుహుహు. హ్మ్. సో, ఆ బ్యాచెస్ బయటకొచ్చి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మా దగ్గరున్న స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఇప్పటిదాకా డిగ్రీ విత్ ఐఏఎస్ నుంచి ర్యాంక్ కొట్టిన అమ్మాయి మా స్టూడెంట్ కోమల్ జైన్. ఓహ్! ఓకే. ఆ! సో, అలాగే తెలంగాణలో కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో గూడా డిగ్రీ విత్ ఐఏఎస్ వాళ్ళు 2010 నుంచి చేస్తున్నారు. అందులో గూడా రిజల్ట్స్ వచ్చినాయి. హ్మ్. బట్ ఎక్స్‌క్లూజివ్ మీరు మా దగ్గర అడిగారు కాబట్టి మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఎవ్రీ బ్యాచ్ ఒక 40 మెంబర్స్ ఉండేవాళ్ళు. హ్మ్. సో, 3 బ్యాచెస్‌లో హార్డ్‌లీ 120 మెంబర్స్ రాస్తే అందులో ఆల్రెడీ ఒక అమ్మాయి క్రాక్ చేసింది. హుహు. మొన్న కొంతమంది ఇంటర్వ్యూకెళ్లారు. అలాగా ఓహ్! హ్మ్. స్టేట్ సర్వీసెస్‌లో సెలెక్ట్ అయ్యారు. హుహు. సో, బట్ సివిల్ సర్వీసెస్‌లో
బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఒక ఆల్రెడీ అమ్మాయి సెలెక్ట్ ఉంది. అయింది. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటిల్లో వాటిలో ఉన్నారంటారు. ఉన్నారు. ఆ! బట్ ఈ ఇయర్ మా పబ్లిక్ పాలిసీ స్టార్ట్ చేసిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. ఎందుకంటే పిల్లలకి వేరే డీవియేషన్స్ లేవు కాబట్టి ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో ఉన్నారు. హ్మ్. నెక్స్ట్ 1, 2 ఇయర్స్‌లో వాళ్ళు అటెంప్ట్ ఇచ్చే టైంకి డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దట్ ఉంటుంది. మీరెలా చేశారనేది మీకే తెలుస్తుంది కాబట్టి, ఎగ్జాక్ట్‌లీ. సో, అలాగే రావాలని కోరుకుంటున్నాం. సో, దుర్గాప్రసాద్ గారు ఫైనల్‌గా తక్షశిల నుంచి అంటే జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ సైడ్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు? ముందుగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాపర్ అవేర్‌నెస్‌తో డెసిషన్ తీసుకోవాలండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది లైఫ్‌లో చాలా పెద్ద డెసిషన్. ఇది తీసుకునే ముందు కేవలం ఆన్‌లైన్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఏదో కొన్ని ర్యాంక్స్, పోస్టర్స్ ఇలాంటివి కాకుండా పర్టిక్యులర్‌గా కొంతమంది రిసోర్స్ పర్సన్స్‌ని, ఎక్స్‌పర్ట్స్‌ని, సీనియర్ ఆఫీసర్స్‌ని కావచ్చు వీళ్ళని కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదొక 3 మంత్స్‌తోనో, 6 మంత్స్‌తోనో అయిపోయే ప్రోగ్రామ్ కాదు. సో, ఇదొక 3-4 ఇయర్స్ మినిమమ్. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూడొచ్చు 2015 ఆ టైం నుంచి చాలామంది ర్యాంకర్స్ రావడం, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ మీరు 1 ఇయర్ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే మీరు ర్యాంక్ కొట్టేయచ్చు అని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ ఈరోజు మార్కెట్‌లో ఉన్నా గూడా వాళ్ళు వేరే డీవియేషన్స్‌లో కొంతమంది ఐఐటీ, నీట్ కొంతమంది స్కూల్స్ పెట్టి ఈరోజు మార్కెట్‌లో లేని పరిస్థితి. నా ఉద్దేశ్యం ఏంటంటే అవేర్‌నెస్ మీరెక్కడైనా జాయిన్ అవ్వండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా జాయిన్ అవ్వండి. ప్రాపర్ రీసెర్చ్ చేసి నాకు ఫెసిలిటీస్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి. కేవలం అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్స్ కాకుండా నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏముంది? నాకు ఆహ్, అండర్ సింగిల్ రూఫ్ ఎటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? ఫ్యాకల్టీ టైమింగ్స్ అందుబాటులో ఎవరున్నారు? అలాగే రిసోర్స్ పర్సన్స్ ఎవరెవరున్నారు? అలాగే ఆహ్, లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే పియర్ గ్రూప్ దొరికే అవకాశం ఉందా? లేపోతే రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇలా వేరియస్ ఫెసిలిటీస్ అన్నిటిని చూసుకొని, మనం ఒక కన్సిస్టెంట్‌గా 2-3 ఇయర్స్ ఈ ప్రిపరేషన్‌లో ఉండటానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనే చోట మీరు డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటుంది. కేవలం వచ్చామా, ఎవరో చెప్పారని ఫీజు కట్టేసామా అంటే ఇదొక చాలా పెద్ద డెసిషన్. లైఫ్‌లో మీ సేవింగ్స్ అన్నిటిని యూజ్ చేసి 2, 3 లక్షలు ఒక సంవత్సరంలో స్పెండ్ చేస్తారు. దాని నుంచి మళ్ళీ 3, 4 సంవత్సరాలు సెల్ఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అనే పెద్ద డెసిషన్ మీది కరెక్ట్‌గా ముందుకు వెళ్ళాలి అంటే, అట్‌లీస్ట్ ఒక ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ ప్రాపర్ రీసెర్చ్ చేసి, ఎక్స్‌పర్ట్స్‌ని ఆహ్, కన్సల్ట్ అయ్యి, అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. అంటే వన్ సింగిల్ పాయింట్ నేను 2015లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఐయామ్ వెరీ యంగ్ అండి. ఆ రోజు గూడా నేను ఏదైతే నా పాత ఇంటర్వ్యూస్‌లో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి బెటర్ ర్యాంక్స్ తీసుకురావాలి అంటే ఏంటి అనే ఆబ్జెక్టివ్‌తో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఈ రోజుకి మనం డే టు డే ఇంప్రూవ్ అవుతూ బెటర్ ఫెసిలిటీస్ యాస్పిరెంట్స్‌కి ఎలా ఇవ్వచ్చు, అలాగే ర్యాంక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, అలాగే మంచి ర్యాంకర్స్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనే రైట్. దాంట్లో వర్క్ చేసుకుంటూ ఈ రోజు కూడా తక్షశిల ఎటువంటి డీవియేషన్స్ లేకుండా వేరే బిజినెస్ ఎంటిటీస్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఆహ్, అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చిన్న చిన్న ఎగ్జామ్స్‌ని బిజినెస్ మోడల్స్‌లోకి వెళ్ళకుండా ప్యూర్‌గా సివిల్స్‌లో ఫోకస్ చేస్తూ ఈరోజు డిగ్రీ విత్ ఐఏఎస్ ఆర్ పీజీ విత్ ఐఏఎస్‌లో బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికే మేము స్ట్రైవ్ చేస్తూ ఉన్నాము. సో, ఇప్పుడు తక్షశిలలో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి? బేసిక్‌గా తక్షశిల బ్రాంచెస్ 3 చోట్లున్నా, నేను ఎక్కువ స్టేషన్ విజయవాడలో ఉంటానండి. మాక్సిమం నేను అందుబాటులో ఉంటా. ఎందుకంటే, సివిల్స్ కోచింగ్ సెంటర్స్ ఎక్కడ సక్సెస్ అవుతాయి అంటే, ఒకటే చోట హెడ్ ఆఫీస్ దగ్గర మాత్రమే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే, ఆహ్, సోల్ ఐడియల్స్ ఉండే ఒక పర్సన్స్ ఆ ఇన్‌స్టిట్యూట్‌ని ముందుకు తీసుకెళ్ళే పర్సన్స్ హెడ్ ఆఫీస్‌లో ఉంటాయి. అలాగే విజయవాడలో మేము మాక్సిమం అందుబాటులో ఉంటాం. మా కౌన్సిలర్స్ ఉంటారు. నేను కావచ్చు మీకు 24/7 ఐ మీన్ వర్కింగ్ అవర్స్‌లో అందుబాటులోకొచ్చేస్తాం. మీకున్న డౌట్స్ మాక్సిమం క్లారిఫై చేస్తారు. అలాగే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న ఆఫీస్‌లో కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. అంటే దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే ఆహ్, మీరు చాలా కోచింగ్ సెంటర్సు ఢిల్లీలో ఉండేవి సక్సెస్ అయినవి వేరే చోట్ల బెంగుళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఇండియాలో టాప్ అనుకున్న వాళ్ళు పెట్టినా అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. అలాగే హైదరాబాద్‌లో టాప్‌గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా చోట్ల బ్రాంచ్‌లు పెట్టి అవి మూసేశారు. ఎందుకు అంటే దానికి ఆహ్, లీడర్‌షిప్‌గా ఉన్న పర్సన్ ఎక్కడుంటే అక్కడ డెఫినిట్‌గా బెటర్ రిజల్ట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రిసోర్సెస్ పర్ఫెక్ట్‌గా అందుతాయి. అందుకని మిగతా కోచింగ్ సెంటర్స్ అన్నీ ఐ మీన్ ఐఐటీస్, నీట్స్ లాంటివి ఎలా ఉన్నా గూడా సివిల్ సర్వీసెస్ లాంటివి హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ రిజల్ట్ బావుంటుంది. ఓకే. ఒకటి
నాకు ఆప్తులు గైడెన్స్ ఇచ్చిన జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూలో నేను ఒక్కటి నేర్చుకున్నాను. ఆయన చెప్పేటప్పుడు ఎలాగైనా 1000 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు. ఎవరు సెలెక్ట్ అయితే నాకేంటి, వచ్చేవాడు మంచిగా జనాలకి సర్వీస్ చేస్తే బావుంటది గదా! సో, వీళ్ళే రావాలి అని నేను ఎందుకు చేయాలి? అనే మాటలో నాకు చాలా మెచ్యూరిటీ కనిపించింది. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ మా దగ్గర వాడొస్తే నాకు ర్యాంక్ ఏసుకోవచ్చు. నేను దాని నుంచి నెక్స్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనే మోటివే తప్ప, ఒక మంచి ర్యాంకర్‌ని సొసైటీకి ఇస్తున్నామనే ఆబ్జెక్టివ్ లేదు కదా! నాకొచ్చి ఎవరు ఫీజు కడితే వాళ్ళకి నేను కోచింగ్ ఇస్తాను. వాళ్ళని ర్యాంకర్‌గా తయారు చేస్తాను. ఇదే కోచింగ్ సెంటర్ యొక్క ఎజెండా. కానీ ఒక రెసిడెన్షియల్ కరిక్యులంలో డిగ్రీ నుంచి స్థాయి నుంచి కావచ్చు, లేకపోతే ఒక 1, 2 ఇయర్స్ కన్సిస్టెంట్‌గా పిల్లల్ని మానిటర్ చేసే అవకాశం ఉంటే, అక్కడ పిల్లల్ని కేవలం సబ్జెక్టు, ఎగ్జామ్ టెక్నిక్సే కాకుండా పర్సనాలిటీని గూడా మౌల్డ్ చేస్తూ సొసైటీకి ఒక మంచి ర్యాంకర్‌ని ఇచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, అలాగే ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండీ! అంటే మనం అనుకున్నట్లు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉన్నా చాలా మంది కాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. డీవియేషన్స్ అనుకున్నాము. ఇంకా ఏమేమో చాలా రీజన్స్ ఉన్నాయి. సో, నాకిక్కడ పర్టిక్యులర్‌గా తక్షశిల వాళ్ళు చెప్పింది, దుర్గాప్రసాద్ గారు చెప్పింది నచ్చిందేంటంటే మీకు ఇప్పుడే చెప్పాను. డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా పీజీ విత్ ఐఏఎస్ అంటే మనకి అక్కడ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వదు. అండ్ చాలామంది స్ట్రెస్‌కి గురయ్యి మధ్యలో మానేసిన వాళ్ళని కూడా చూసాం. అంటే ఈ అమ్మో! నేను ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, ఇన్ని గంటలు చదవాలి అంటే ఆ స్ట్రెస్ ఫీల్‌తో మానేసిన వాళ్ళు ఉంటారు. సో, అలాంటి స్ట్రెస్ ఏమి ఉండకుండా ఆడుతూ పాడుతూ లేదా ఒక అకాడమిక్ ఇయర్‌ని కంప్లీట్ చేస్తున్నామనే ఫీల్‌తో అది చదువుకుంటూ డిగ్రీని కంప్లీట్ చేస్తూ ఇంకొక సైడ్ సేమ్ కోచింగ్ తీసుకున్నాను. అంటే తెలియకుండానే మనం మెడిసిన్ ఏసేసుకుంటున్నాం అనమాట. పిల్లలకి ఇస్తాం గదా! సో, అలా ఉంది. సో, దీనివల్ల నాకు చాలా నచ్చిన వన్ పాయింట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన చెప్పినట్లు సో, ఫైనాన్షియల్లీ ఎవరైతే పెట్టుకోలేకుండా ఉంటారో వాళ్ళకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం. అంటే మనం హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రొవైడ్ చేయడము. దాంతో పాటు మంచి కోచింగ్ అంటే ప్లాన్డ్‌గా మంచి ఫ్యాకల్టీని పెట్టి ఇవ్వడం వల్ల సో, ఒక టైమ్ టేబుల్ అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మనకి సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. అండ్ ఫైనల్‌గా వాళ్ళ మోటో కూడా అదే. మనం ఇందాకల నుంచి వింటున్నట్లు సో, సౌత్ ఇండియా నుంచి లేదా తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పాలంటే ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్‌ని ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా చూడాలనేదే ఫైనల్లీ వాళ్ళ మోటో. అందుకనే తక్షశిల పెట్టడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళు కృషి చేయడం గూడా చూసినాం. సో, మీకు నిజంగా ఒక ఐఏఎస్ యాస్పిరెంట్ అవ్వాలి, నేను నిజంగా ఫైనల్లీ ఐఏఎస్ నా పేరులో ఉండాలి, ఐపీఎస్ ఉండాలి అనుకుంటే మాత్రం నేను తక్షశిల బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. సో, ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మాట్లాడండి. మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మన స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. సో, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం అని చెప్పొచ్చు. కావాలనుకున్న స్టూడెంట్స్ కోసం అవ్వచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్రోచ్ అవ్వండి. నమస్తే.